ఓకే. సో ప్రీవియస్‌లీ మన క్లాస్‌లో వి హావ్ బోర్డ్ మీద ఉంది. ఒకసారి చూసుకుందాం. మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాము. సో కమ్యూనికేషన్ అంటే ఏంటో చెప్పుకున్నాం ఇక్కడ. చూడండి. టు షేర్ ఆర్ టు ఎక్స్‌చేంజ్ అన్నాడు. థాట్స్, ఫీలింగ్, ఎమోషన్ యూజింగ్ స్పీచ్ ఆర్ సిగ్నల్స్. ఓకే. దానికి ప్రాసెస్ ఏంటంటే సెండర్ ఉంటాడు. ఒక మీడియం ద్వారా రిసీవర్‌కి పంపిస్తాడు. ఎన్‌కోడ్ చేసుకుంటాడు. ఎన్‌కోడ్ చేసి పంపిస్తాడు. అది డీకోడ్ చేసుకొని దానికి ఫీడ్‌బ్యాక్ ఇస్తాడు అనుకున్నాం. అసలు కమ్యూనికేషన్‌కి అవసరం ఏంటంటే పర్పస్, కంటెంట్, మీడియం, ట్రాన్స్‌పోర్ట్, మిస్‌ఇంటర్‌ప్రిటేషన్, రిసీవ్, మేక్ సెన్స్ అండ్ ఫిగర్ ఔట్ ఆర్ ది బేసిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇవన్నీ కవర్ చేసుకుంటూ మనం మాట్లాడాలి. సో కేటగిరీస్ ఆఫ్ కమ్యూనికేషన్‌లో మనం 3 టైప్స్ మాట్లాడుకున్నాం. వెర్బల్, నాన్ వెర్బల్ అండ్ విజువల్. వెర్బల్‌కి వచ్చేటప్పటికి ఏమనుకున్నామండి? రిటన్ అనుకున్నాము. రిటన్ అండ్ ఓరల్ అనుకున్నాము. రిటర్న్‌లో ఏమవుతది? లెటర్స్, డాక్యుమెంట్స్, ఈమెయిల్స్, రిపోర్ట్స్, హ్యాండ్ బుక్స్, బ్రోచర్స్ ఇవన్నీ కూడా మనం రిటన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనుకుంటాము. సాధారణంగా రైటింగ్ స్టైల్, గ్రామటికల్ స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఉపయోగిస్తే రిటన్ కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్‌గా ఉంటది అనుకున్నాం. సో ఓరల్ కమ్యూనికేషన్‌కి వచ్చేటప్పటికి మనకి ఏమవుతదంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అంటాము. లైక్ టెలిఫోనిక్, వాయిస్ చాట్, వీడియో కాల్స్. ఇందులో కావాల్సినయి ఏంటంటే క్లియర్ స్పీచ్ ఉండాలి, టోన్ బాగుండాలి. క్లియర్ స్పీచ్ ఉండాలి, టోన్ బాగుండాలి. టోన్ బాగుండాలంటే టూ హై ఉండకూడదు, టూ లో ఉండకూడదు. అలాగే ఓరల్ కమ్యూనికేషన్‌లో మనం ఏం చేస్తామంటే బాడీ లాంగ్వేజ్, విజువల్ క్యూస్ కోసం కూడా మనం అటెన్షన్ పే చేస్తాం. సాధారణంగా ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఓరల్ కమ్యూనికేషన్ వస్తదంటే చిట్ చాట్ అండ్ గాసిప్స్‌ని మనం సాధారణంగా ఓరల్ కమ్యూనికేషన్ అంటాం. నౌ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ వచ్చేటప్పటికి దీంట్లో మనకి పదాలు అక్కర్లేదు. వర్డ్స్ అక్కర్లేదు. రిటన్ ఫార్మాట్ అక్కర్లేదు. మాట్లాడుకోవాల్సిన అక్కర్లేదు. ఏం అక్కర్లేదు. సో కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు నాన్ వెర్బల్ క్యూస్ ఎలా ఉంటాయి మనకి? సో కాంట్రడిక్ట్, ఎంఫసైజ్, రిప్లేస్, సబ్స్టిట్యూట్, కంట్రోల్ అండ్ రెగ్యులేట్ చేయడానికి మనం నాన్ వెర్బల్ క్యూస్ వాడతాం. దీంట్లో సమ్ సమ్ 3 ఆర్ 4 సబ్ టాపిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అంటాము దీన్ని. దీంట్లో మనకి సాధారణంగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్, స్టాన్స్, గెస్చర్, టోన్ ఆఫ్ ది వాయిస్ అండ్ వి ఆల్సో హ్యావ్ సమ్ ఫిజికల్ సిగ్నల్స్ వేర్ వీ కెన్ ఇంటర్ప్రిట్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ 2 పర్సన్స్ కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు. ఏమండి? సో అలాగే పారా లాంగ్వేజ్ అన్నాడు. పారా లాంగ్వేజ్ ఈస్ యూజింగ్ మోర్ దాన్ యాక్చువల్ వర్డ్స్ లైక్ వాయిస్ క్వాలిటీ, ఇంటోనేషన్, స్ట్రెస్, టోన్, ఎమోషన్స్ కూడా మనం ఏం చేస్తామంటే పారా లాంగ్వేజ్‌లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలాగే అనదర్ టైప్ ఆఫ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ ఈస్ ఎస్థెటిక్ కమ్యూనికేషన్ అన్నాడు. ఇట్ ఈస్ లైక్ ఎక్స్‌ప్రెసింగ్ అవర్ థాట్స్, ఐడియాస్ అండ్ కాన్సెప్ట్స్ యూజింగ్ డాన్స్, పెయింటింగ్, మ్యూజిక్. ఆహ్, దీన్ని దీన్ని ఏమంటామంటే కల్చరల్ ఆర్ట్స్ అంటామండి. కల్చరల్ ఆర్ట్స్‌లో మనం ఏం చేస్తామంటే మన థాట్స్‌ని, ఐడియాస్‌ని, కాన్సెప్ట్స్‌ని ఐదర్ బై డాన్స్ గాని, లేదా పెయింటింగ్ ద్వారా గాని, మ్యూజిక్ ద్వారా గాని మనం కన్వే చేయొచ్చు. అలాగే అపియరెన్స్ గురించి మాట్లాడుతుంటే వాడు అంటాడు, ఏదన్నా సరే మనం ఒక ఫార్మల్ మీటింగ్‌కెళ్తున్నా, లేపోతే ఒక క్యాజువల్ మీటింగ్‌కి వెళ్తున్నా మనం ఏం చేస్తామంటే వి నీడ్ టు ఫాలో సమ్ పర్టిక్యులర్ డ్రెస్ సెన్స్ అంటాడు. లైక్ ఫార్మల్ సూట్స్, ట్రౌజర్స్, ప్లెయిన్ వైట్ లెదర్ షూస్, బెల్ట్, టై ఇవన్నీ కూడా ఒక వెల్ గ్రూమ్డ్ పర్సన్ ఏం చేస్తాడంటే ఒక మేజర్ ఇంపాక్ట్ ఆ మీటింగ్ మీద చాలా బ్రైట్ ఇంపాక్ట్ కనిపిస్తది. సో క్యాజువల్‌గా వెళ్తున్నప్పుడు మాత్రం మనం ఏం చేస్తామంటే బ్రైట్ కలర్ షర్ట్స్, జీన్స్ ఇవన్నీ కూడా అదో టైప్ ఆఫ్ ఆహ్, మీనింగ్‌ని కన్వే చేస్తాయి. సో అపియరెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అంటాడు. దెన్ నెక్స్ట్ సింబల్స్ అండి. సింబల్స్ దే ప్లే ఎ వైటల్ రోల్. సింబల్స్ ఏం చేస్తాయంటే మనం చెప్పాలనుకుంటున్న దాన్ని కూడా మనం మాటల ద్వారా అక్కర్లేదు. జస్ట్ బై యూజింగ్ సింబల్ యూ కెన్ కన్వే ఎ లాట్ ఆఫ్ థింగ్స్ టు ది పర్సన్. అలాగే విజువల్ క్యూస్‌కొచ్చేటప్పటికి ఇక్కడ అంటాడు. విజువల్ క్యూస్‌లో ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం. విజువల్ క్యూస్ ఏం చేస్తాయంటే రిటన్ కమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్‌కి రీఎన్ఫోర్స్ చేస్తాయి. అంటే ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో, ఏమైతే చెప్పాలనుకుంటున్నామో దానికి ఎక్స్‌ట్రాగా ఇన్ఫర్మేషన్ అటాచ్ చేసి మనం చెప్పొచ్చు. ఇట్స్ వెరీ పవర్‌ఫుల్ మీడియా అన్నాడిక్కడ. విజువల్ మీడియా ఈస్ వెరీ పవర్‌ఫుల్ మీడియా. లైక్ ఎగ్జాంపుల్ లైక్ టీవీ, మూవీస్ ఏమండి యూట్యూబ్ ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే మనం చెప్పాలనుకున్నయి దానికి చాలా ఇన్ఫర్మేషన్ ఎక్స్‌ట్రా ప్రొవైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పై డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాము. బార్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫ్లో చార్ట్స్, ట్రీ డయాగ్రామ్స్ ఇవన్నీ కూడా విజువల్ ఆహ్, కమ్యూనికేషన్ అండి. నౌ లెట్ us గో టు ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అవ్వాలి అంటే
ఒక ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ ఉండాలి అంటే విత్ ఇన్ ది కంపెనీ లోపల, ఒక ఆర్గనైజేషన్ లోపల ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కావాలంటే ఏమంటున్నాడు, ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఇది కంపెనీ యొక్క హెల్త్కి చాలా ఇంపార్టెంట్ అండి. కంపెనీ యొక్క హెల్త్ అంటే అక్కడ అర్థము ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ హెల్త్ ఆర్ మెంటల్ హెల్త్, వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఆర్గనైజేషనల్ హైరార్కీ అనమాట. హైరార్కీ గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఉండాలంటే వాడు అంటాడు దేర్ ఆర్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అని చెప్పి 2 క్లాసుల కింద డివైడ్ చేశాడు. లెట్ us see what is formal and what is informal. I am going with first one, formal communication అంటే ఏంటో చూద్దాం. ఫార్మల్ కమ్యూనికేషన్స్ లో ఇట్ ఇంక్లూడ్స్ బోత్ ఆరల్ అండ్ రిటన్ అంటండి. ఏమేమి ఉంటాయంట దీంట్లో? ఫార్మల్ కమ్యూనికేషన్ లో బోత్ రిటన్ అండ్ ఆరల్ కమ్యూనికేషన్ ఉంటుంది. వి నీడ్ టు ఫాలో పర్టికులర్ రూల్స్ ఫాలో అవ్వాలి దీనికి. నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం, ఇష్టం వచ్చినట్టు రాసేయడానికి ఇక్కడ అవ్వదు. యూ కెనాట్ బి ఎ క్రిటిక్, యూ కెనాట్ క్రిటిసైజ్ ఎ సిచ్యుయేషన్. ద సిచ్యుయేషన్లో మనం ఏం చేయాలంటే ఫార్మల్కి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి, అలాగే ప్రిన్సిపల్స్ ఉంటాయి, కన్వెన్షన్స్ ఉంటాయి. మెసేజ్ కన్వే చేయడానికి, ఒక మెసేజ్ కన్వే చేయాలి అంటే దానికి ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. ఇదేంటన్నాడు, దీనికి ఒక ఫార్మల్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఫార్మల్ స్టైల్ ఆఫ్ రైటింగ్ ఫాలో అవ్వాలి. ఇట్ క్యాన్ బి, ఈ ఫార్మల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ దాన్ని కొన్ని సబ్ క్లాసిఫికేషన్స్ లోకి వెళ్ళాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ వర్టికల్. లెట్ us see what you mean by vertical. వర్టికల్ లోనండి ఇన్ఫర్మేషన్ క్యాన్ ఫ్లో అప్వర్డ్స్ అండ్ డౌన్వర్డ్స్ ఇన్ ది ఆర్గనైజేషన్. ఇన్ ఆర్గనైజేషన్లో ఏమవుతుంది అంటే, సపోజ్ ఒక మేనేజర్ ఉన్నాడు, ఇదిగోండి. Now imagine that he is a manager and you have a subordinate. Subordinate అంటే ఏంటి? వాడి కింద పనిచేసే ఒక వర్కర్ ఉన్నాడు. సో ఈ వర్టికల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్లో ఏం జరుగుతుంది అంటండి, జాగ్రత్తగా చూడండి. డేటా దట్ ఈస్ కలెక్టెడ్ ఫ్లోస్ అప్ టు ది టాప్ లెవెల్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఫర్ రివ్యూ అండ్ డిసిషన్ మేకింగ్, వైల్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఆర్డర్స్ ఆర్ పాస్డ్ డౌన్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్ సీనియర్స్ టు ది సబార్డినేట్ ఆఫ్ ఫర్ ఇంప్లిమెంటేషన్. ఈ సబార్డినేట్ ఏం చేస్తాడంటే డేటా కలెక్ట్ చేస్తాడు. డేటా కలెక్ట్ చేసి ఈ డేటాని ఎక్కడికి పంపిస్తాడు? ఫస్ట్ మేనేజర్ దగ్గరికి పంపిస్తాడు. అంటే ది ఇన్ఫర్మేషన్ మూవ్స్ అప్వర్డ్స్. ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్తుందండి? మేనేజర్ దగ్గరికి వెళ్తుంది. మేనేజర్ ఏం చేస్తాడు? దీన్ని అనలైజ్ చేస్తాడు. అనలైజ్ చేసి then he will give some information or set of rules to be followed. దానికి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఏం చేస్తాడంటే, గైడ్ లైన్స్ ఏం చేస్తాడంటే సబార్డినేట్ కి ఫాలో చేయడానికి సబార్డినేట్ కి పంపిస్తాడు. ఈ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకి మెజారిటీ ఆఫ్ కంపెనీస్ లో, ఐ మీన్ మిడ్ అండ్ లో రేంజ్ కంపెనీస్ లో చాలా ఫ్రీక్వెంట్ గా కనిపిస్తుందండి. I am not talking about MNC companies, I am talking about a company that we can see in Kakinada gani, Rajahmundry gani, Hyderabad lo majority of MNC companies lo information ide jarugutadi. Em jarugutadi? Workers em chestarante data ni collect chesi data ni em chestaru వాళ్ళ మేనేజర్ పంపిస్తాడు. మేనేజర్ ఏం చేస్తాడంటే డేటా ప్రకారంగా ఇదిగో ఈ అమ్మాయి ఈ రోజు ఆఫీస్కి లేట్గా వస్తుంది కాబట్టి ఈ అమ్మాయికి శాలరీ కట్ చేయండి అని ఒక సెట్ ఆఫ్ రూల్స్ గైడ్ లైన్స్ పంపిస్తాడు. సో డేటా కలెక్ట్ చేసి పైకి పంపిస్తాలి, పై నుంచి కిందకు వస్తుంది. దిస్ ఈస్ వాట్ వి సే ఇట్ యాజ్ వర్టికల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. దెన్ ద సెకండ్ వన్ ఈస్ కాల్డ్ హారిజాంటల్. వర్టికల్ కి హారిజాంటల్ కి తేడా తెలుసండి మీకు? yes sir. వర్టికల్ అంటే పొడుగ్గా ఉంటది, హారిజాంటల్ అంటే ఎలా ఉంటది? అడ్డంగా ఉంటది, అంతే తేడా. ఇప్పుడు దీంట్లో హారిజాంటల్లో ఏమవుద్ది? హారిజాంటల్ కమ్యూనికేషన్స్ లో ఇట్ ఇన్వాల్వ్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 parts ఆఫ్ ది ఆర్గనైజేషన్ అట్ ది సేమ్ లెవెల్. ఇందాక మనం మేనేజర్ కి సబార్డినేట్ కి చూసాం. ఇప్పుడు హారిజాంటల్లో ఏమవుతుందంటే మనకి మేనేజర్ ఉంటాడు. స్పెల్లింగ్ మిస్టేక్స్ తప్పు వస్తే ఏమనుకోకుండా.
అదిగో కంపెనీ ఏలో ఒక మేనేజర్ ఉన్నాడు, కంపెనీ బిలో ఒక మేనేజర్ ఉన్నాడు. ఇప్పుడు కమ్యూనికేషన్ బిట్వీన్ 2 parts ఆఫ్ ది ఆర్గనైజేషన్ అట్ ది సేమ్ లెవెల్. ఏలో మేనేజర్ ఏం చేస్తాడంటే బిలో ఉన్న కంపెనీలో ఉన్న మేనేజర్కి వాడు కమ్యూనికేట్ చేస్తాడు. ఇందులో ఏమవుతుంది అండి, ద మేనేజర్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ఇన్ ద కంపెనీ మే హోల్డ్ రెగ్యులర్ డైలీ, వీక్లీ ఆర్ మంత్లీ మీటింగ్ టు డిస్కస్ ది ప్రాజెక్ట్ రిపోర్ట్. ఆ ప్రాజెక్ట్ యొక్క స్టేటస్ ను కనుక్కోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us సే యూ హ్యావ్ ఎ కంపెనీ కాల్డ్ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉందండి. ఎక్స్ అనే కంపెనీకి 2 బ్రాంచ్లు ఉన్నాయి. బ్రాంచ్ ఏ ఇస్ ఇన్ వైజాగ్, బ్రాంచ్ బి ఇస్ ఇన్ పూణే అనుకుందాం. ఇందాక స్ట్రక్చర్ ఏంటంటే మనం చూడండి, వర్టికల్లో వీ హ్యావ్ ఓన్లీ వన్ కంపెనీ కాల్డ్ ఎక్స్. ఎక్స్ అనే ఒక కంపెనీ ఉంది. ఎక్స్ అనే కంపెనీకి మేనేజరు, ఎక్స్ అనే కంపెనీలో సబార్డినేట్ కింద వర్కర్స్, వాళ్ళ మధ్యన జరిగేది వర్టికల్ కమ్యూనికేషన్. నౌ ఇఫ్ ఐ కమ్ టు హారిజాంటల్ కమ్యూనికేషన్లో, హారిజాంటల్ కమ్యూనికేషన్ ఏమంటున్నాడు, ఒకే కంపెనీకి 2 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. వన్ ఈజ్ ఇన్ వైజాగ్ అండ్ వన్ ఈజ్ ఇన్ పూణే. వైజాగ్లో ఉన్న మేనేజర్ ఏం చేస్తాడు, వాడి యొక్క డేటాను కలెక్ట్ చేస్తాడు. కలెక్ట్ చేసి దానికి ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ని ఏం చేస్తాడంటే బి అనే ఒక బ్రాంచ్ ఆఫీస్లో ఉన్న మేనేజర్కి కమ్యూనికేట్ చేస్తాడు. అక్కడ ఏం చేస్తాడంటే, సార్ ఈ డేటాని ఇలా ఫాలో అయితే రిజల్ట్ ఇలా వస్తుంది, ఇది ఫాలో అయిపోండి, మీరు కూడా కంపెనీకి ప్రాఫిట్స్ వస్తాయి అని చెప్పుకోవడం అనమాట. సో హారిజాంటల్లో సేమ్ చూడండి, సేమ్ లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్ మధ్యన జరిగే కమ్యూనికేషన్ ని హారిజాంటల్ కమ్యూనికేషన్ అంటాము. వర్టికల్ కి హారిజాంటల్ కి అక్కడే తేడా అండి. వర్టికల్లో మేనేజర్ ఉంటాడు, సబార్డినేట్ కి వస్తుంది. హారిజాంటల్లో ద సేమ్ క్యాడర్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ టాక్స్ విత్ ది సేమ్ క్యాడర్ ఆఫ్ అనదర్ ఆర్గనైజేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే ఇట్ క్యాన్ బి అది డైలీ బేసిస్లో అవ్వచ్చు, వీక్లీ బేసిస్లో అవ్వచ్చు, ఆర్ మంత్లీ బేసిస్లో జరగవచ్చు. Now this type of communication we say it as vertical communication, horizontal communication. Then next comes diagonal. Diagonal type of communication ఏం జరుగుతుందంటే 2 parts horizontal, the communication involves between 2 parts of the organization at the same level. Communication between employees at different levels of the organization hierarchy is described as diagonal communication. మనం దీనికి ఒక చార్ట్ వేసుకుందాం. నా కంపెనీ ఎక్స్ అనే ఒక కంపెనీ ఉందండి. కంపెనీ ఎక్స్ అనే కంపెనీకి ఏమైందంటే మనకి మేనేజర్ ఉన్నాడు. ఓకే, నౌ హీ క్యాన్ బి a జనరల్ మేనేజర్ ఆర్ డెప్యూటీ మేనేజర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. నౌ వాడి కింద ఒక సబార్డినేట్ ఉన్నాడు, వీడి కింద ఒక సబార్డినేట్ ఉన్నాడు అనుకుందాం. నౌ ఈ మేనేజర్కి ఒక డెప్యూటీ మేనేజర్ కూడా ఉన్నాడు అనుకుందాం. డయాగ్రామ్ కనిపిస్తుందండి అందరికీ? ఎస్ సార్. ఓకే, డయాగ్నల్లో జరిగేది ఏంటో చూడండి. మేనేజర్ ఉన్నాడు, మేనేజర్ కింద సబార్డినేట్ ఉన్నాడు, ఆ సబార్డినేట్ కింద ఇంకో సబార్డినేట్ ఉన్నాడు, మేనేజర్ కింద ఒక డెప్యూటీ మేనేజర్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ డయాగ్నల్లో ఏం జరుగుతుంది అంటే ఇన్ఫర్మేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ సబార్డినేటెడ్ టు ఆ పైకి వెళ్తుంది బి. ఈ బి కాడి నుంచి ఇన్ఫర్మేషన్ ఎక్కడికి వెళ్ళొచ్చు అంటే డైరెక్ట్ డెప్యూటీ మేనేజర్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా మేనేజర్ దగ్గరికి వెళ్ళొచ్చు. హియర్ ఎక్కడ కూడా మనకి ఓన్లీ వర్టికల్గా వెళ్ళాలి, లేకపోతే ఇలాగే వెళ్ళాలి, లేకపోతే ఇలాగే వెళ్ళాలి అన్న ప్యాటర్న్ లేదు. ఎలాగ వెళ్ళొచ్చండి, ఇన్ఫర్మేషన్ కెన్ గో ఫ్రమ్ ఎనీ పాయింట్ టు ఎనీ పాయింట్. అంటే ఏ టు బియా, లేదు ఏ టు ఈయా, లేకపోతే ఏ టు సియా అన్న ప్యాటర్న్ ఏం ఉండదు. ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దిస్ ఇస్ వాట్ వి సే ఇట్ యాస్ డయాగ్నల్ రిలేషన్. డయాగ్నల్ రిలేషన్షిప్లో సాధారణంగా మనకి కనిపించే ఎంఎన్సీ ఆర్గనైజేషన్స్ ఏదైనా సరే, రేపొద్దున మీరు ఒక చార్టెడ్ అకౌంట్ అయ్యి ఏదైనా కంపెనీకి వెళ్ళారనుకుందాం, ఆ కంపెనీస్ అన్ని కూడా ఎంఎన్సీ కంపెనీస్ ఉంటాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ కంపెనీస్ ఆల్వేస్ ఫాలో ది డయాగ్నల్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ తీసుకుందాం అనుకోండి. గూగుల్ ఆఫీస్లో పనిచేసే జానిటర్ కూడా వాడు ఏం చేయొచ్చు అంటే హీ కెన్ టాక్ విత్ ద సిఇఓ. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. అదే బయట కంపెనీలో అనుకోండి, అయ్యి బాబాయ్ సిఇఓ గారి దగ్గర నేను మాట్లాడగలనా అన్న రెస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి. I say this diagonal type of communication
ఈస్ ది బెస్ట్ కమ్యూనికేషన్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ గ్రోత్. ఒక ఆర్గనైజేషన్ గ్రోత్ అవ్వాలి అంటే కనుక ద బెస్ట్ కమ్యూనికేషన్ ఈస్ డయాగ్నల్. లెట్ us see ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అండి. ఫార్మల్ కమ్యూనికేషన్ అర్థమైంది అందరికీ? Yes, sir. నాకు గట్టిగా చెప్పాలి ఆన్సర్. Yes, sir. ఎస్ సార్ అంటే సరిపోదు. Yes, ఎస్ sir. సార్ గట్టిగా. Yes, sir. ఓన్లీ నిత్య అరుస్తుంది, మిగతా వాళ్ళు ఎవరు అరట్లేదు. జాహ్నవి అర్థమైందా? Yes, sir. కరిష్మా అర్థమైందా? Yes, sir. భరత్ అర్థమైందా? Yes, sir. సో కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటూ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లో, ఫార్మల్ కమ్యూనికేషన్ లో మనకి 3 చెప్పాడు. వన్ ఈజ్ వర్టికల్, సెకండ్ వన్ ఈజ్ హారిజాంటల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ డయాగ్నల్. నౌ లెట్ us come to ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటే దాంట్లోనే ఉందండి. ఇన్ అంటే వితౌట్ ఫార్మాలిటీ మాట్లాడుకునేది. ఇది ఎక్కడ ఉంటుంది? సాధారణంగా నిత్యకి, నిత్య వాళ్ళ మదర్ కి మధ్య జరిగే కమ్యూనికేషన్ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్? నిత్య Informal, sir. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఇప్పుడు నిత్యకి వంశీ సార్ కి మధ్య జరిగే కమ్యూనికేషన్ ఏమవుద్ది? Formal communication. ఫార్మల్ కమ్యూనికేషన్. అంతే తేడా అండి. వాడు అంటాడు చూడండి, దేర్ ఆర్ నో సెట్ ఆఫ్ రూల్స్, నో రూల్స్ ఫర్ దిస్. ఎలాంటి రూల్స్ ఉండవు. నువ్వు హారిజాంటల్ పెట్టుకో, వర్టికల్ పెట్టుకో, డయాగ్నల్ పెట్టుకో, ఏదన్నా పెట్టుకో, ఇక్కడ చల్తా. ఏమండి? బిట్వీన్ 2 or more persons without comforting to the prescribed official rules. ఎలాంటి అఫీషియల్ రూల్స్ ఉండవు ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ లో. ఇంకేమన్నాడు? ప్రాసెస్లు ఉండవు, సిస్టమ్ ఉండదు, ఫార్మాలిటీస్ ఉండవు, చైన్ ఆఫ్ కమాండ్ ఉండదు. ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మనం పాటించాము. ఇప్పుడు ఏం చేస్తాడంటే, ఎంప్లాయీస్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఇంటరాక్ట్ విత్ ఈచ్ అదర్ అవుట్ సైడ్ ది ఫార్మల్ డిస్కషన్స్. ఫార్మల్ డొమైన్ దాటి మనం బయటికి వచ్చి మాట్లాడుకున్న దాన్ని మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం. Employees of different departments and varied levels meet and discuss matters casually and informally. ఒకే ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఉన్నాడు, ఇదిగో సబార్డినేట్, ఇంకో సబార్డినేట్ ఉన్నాడు. ఈ సబార్డినేట్ కి పైన ఎవడుంటాడు? మేనేజర్ ఉంటాడు. ఈ మేనేజర్ తోటి ఎలాంటి సంభాషణ లేకుండా, ఇప్పుడు నిత్య అని ఫరాత్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు అనుకుందాం. ఫరాత్ ఓకేనా? Okay, sir. Yes, sir. అప్పుడు నిత్య అని ఫరాత్ ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ ఉంటుంటే మధ్యాహ్నం లంచ్ బ్రేక్ లో ఫరాత్ అడిగింది, నిత్య నువ్వు ఏం తీసుకొచ్చావు లంచ్ కి అని. అప్పుడు నిత్య అంది, నేను పులిహోర తీసుకొచ్చాను అంది. ఇదిగో కొంచెం పులిహోర తీసుకో అని చెప్పి ఫరాత్ అంది, నేను బెండకాయ కూర తెచ్చాను, ఇదిగో నువ్వు కొంచెం బెండకాయ కూర తీసుకో అని చెప్పి ఇద్దరు కర్రీస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి ఇది? Formal, sir. ఫరాత్ ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇది? Informal, sir. ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్. ఫార్మల్ కి ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ తేడా తెలుస్తుందండి. Yes, sir. ఒక పర్టికులర్ సెట్ ఆఫ్ రూల్స్ ఉండవు, ఏది ఫాలో అవ్వకూడదు, దాన్ని ఫాలో అవ్వద్దని మనం ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం. ఇప్పుడు కమ్యూనికేషన్ లో కొన్ని నెట్వర్క్స్ ఉన్నాయంటండి. ఆ నెట్వర్క్స్ ఏంటో చూద్దాం. కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ఏంటంటే, కమ్యూనికేషన్ రిఫర్స్ టు ఎ మెథడ్. ఈ నెట్వర్క్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. అసలు ఈ నెట్వర్క్ అంటే ఏంటంటేనమ్మా, ఒక మెథడ్ అండ్ అ ప్యాటర్న్ యూజ్డ్ బై అన్ ఆర్గనైజేషన్. మెథడ్ కానీ లేదా ఒక ప్యాటర్న్ కానీ. గుర్తుపెట్టుకోండి సార్, కమ్యూనికేషన్కి మనకి ఎంత ప్రాసెస్ అవసరమా? కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడం కదా, నేను హైయర్ అఫీషియల్తో ఎలా మాట్లాడుకుంటానంటే ఓకే, నేను అగ్రీ అవుతాను. కానీ మనం దానికి ఫార్మల్గా చదువుకోవాలి కాబట్టి ఈ లెసన్ పెట్టాడండి. అసలు ఈ లెసన్ గురించి మాట్లాడుకోవడమే వేస్ట్. ఏమంటారు? ఒప్పుకుంటారా ఒప్పుకోరా విశాల్? Yes, sir. అసలు కమ్యూనికేషన్ చాప్టర్ గురించి 2 గంటలు చదువుతున్నాము అంటే దాని అంత సుత్తి ఇంకోటి లేదండి. కానీ దీన్ని పెద్దలు ఏం చేశారంటే, ఐన్స్టీన్ లాంటి పెద్దలు ఏం చేశారంటే, ఒక ప్యాటర్న్, మెథడ్ ప్యాటర్న్ ఫాలో అవ్వమంటున్నారు. ఎందుకు ఫాలో అవ్వాలి అంట? మనకు బీసీఆర్లో మార్కులు ఎట్టాలి కాబట్టి. అంతకు మించి దీని ఉపయోగం ఏమీ లేదు. నిజ జీవితంలో ఇది ఏ రకంగా మీకు ఉపయోగపడదు. అదే గ్రామర్ పార్ట్ అంటారా, రేపొద్దున మీరు ఇంకో వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమి రాసినా సరే మీకు చాలా ఉపయోగపడుతుంది. కానీ ఇది ఓన్లీ మనకి ఈ ఎగ్జామ్లో తప్ప నిజ జీవితంలో ఎక్కడా ఫాలో అవ్వండి, ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు. లెట్ us see వాట్ ఈస్ ది నెట్వర్క్ ఇన్ కమ్యూనికేషన్. ఫాలో అవ్వాలి అంటే ఏంటంటే దేనికోసం అంటున్నాను అంటే,
మెథడ్ అండ్ ప్యాటర్న్ కనుక ఫాలో అయితే దాన్ని ఒక స్ట్రక్చర్డ్ కమ్యూనికేషన్ అంటాం. స్ట్రక్చర్డ్ కమ్యూనికేషన్ అంటే అర్థం ఏంటంటే, రేపు పొద్దున విషయాలు ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు, ఒక చార్టెడ్ అకౌంట్ కింద పనిచేస్తూ విషయాలు ఏం చేయాలంటే, ఒక కంపెనీకి ఆడిట్ తయారు చేయాలనుకుందాం. ఆడిట్ చేయాలి అంటే నువ్వు ఏం చేయాలి? ఫస్ట్ దేర్ ఆర్ సమ్ పర్టికులర్ రూల్స్ టు యూ నీడ్ టు ఫాలో. నేను ఫోన్ చేసి సార్ నేను ఇది చేసేస్తున్నాను అది చేసేస్తున్నాను అంటే అది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అయిపోతుంది. ఇప్పుడు ఫార్మల్ కమ్యూనికేషన్ చేయాలంటే ప్రతిదీ రికార్డెడ్ ప్యాటర్న్లో ఉండాలి. ఆ రికార్డెడ్ ప్యాటర్న్ చేయాలి అంటే పెద్దలు ఏం చేశారంటే కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. ఆ గైడ్ లైన్స్ ఏంటో చూద్దాం. ఇది కొన్ని కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసేసినాయండి. అంటే ఈ స్ట్రక్చర్లోనే కమ్యూనికేషన్ జరగాలి, ఇంకా వేరే కమ్యూనికేషన్ జరగడానికి వీల్లేదు. దీన్నే ప్రీ డిఫైన్డ్ ఆర్ స్పెసిఫైడ్ వెంచర్స్ అంటాం. ప్రీ డిఫైన్డ్ అంటే అర్థం ఏంటంటే, ఏదైనా ఒక ఆర్గనైజేషన్లో కమ్యూనికేషన్ జరగాలి అంటే ఈ ప్యాటర్న్లోనే జరగాలి తప్ప వేరే ప్యాటర్న్ లేదు. ఆ ప్యాటర్న్స్ ఏంటో చూద్దాం. దీస్ ఆర్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ మెథడ్స్ ఆర్ ప్యాటర్న్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. ఏ కంపెనీలో తీసుకున్నా ఆ ప్రతి కంపెనీలో జరిగే మెథడ్ ఏంటి అంటున్నాడు. ద ఫస్ట్ వన్ ఈజ్ వర్టికల్. ఇప్పుడే చెప్పుకున్నాం వర్టికల్ అంటే ఏం చెప్పుకున్నాం, టాప్ టు బాటమ్ అండ్ బాటమ్ టు టాప్. టాప్ నుంచి బాటంకి వస్తుంది, బాటం నుంచి టాప్కి వెళ్ళే కమ్యూనికేషన్. దీన్ని ఏమంటామంటే వర్టికల్ కమ్యూనికేషన్. వర్టికల్ కమ్యూనికేషన్కి ఇంకో పేరు ఏంటంటే టూ వే కామ్స్ అంటాం దీన్ని. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ టూ వే కమ్యూనికేషన్. దీంట్లో హయ్యర్ ర్యాంక్ నుంచి సబార్డినేట్కి, సబార్డినేట్ నుంచి హయ్యర్ ర్యాంక్కి మాట్లాడుకుంటాం. ఇందాకే మాట్లాడుకున్నాం కదమ్మా మనం. Yes, sir. Right, that is the first method. Let us go to next method, that is called circuit method. సర్క్యూట్ మెథడ్ లో ఏం జరుగుతుంది అంటే, చూడండి అక్కడ డయాగ్రామ్ వేసాడు. యూ హ్యావ్ ఏ అండ్ బి క్యారెక్టర్స్. A can be the manager, B can be the subordinate, B can be the subordinate, or B can be the manager, or A can be the subordinate, whatever it is. ఏమవుద్ది, ఏ నుంచి ఒక మెసేజ్ బికి వస్తుంది, అదిగోండి. బి నుంచి మెసేజ్ వెళ్ళాలి అంటే దే విల్ గివ్ యూ ఎ ఫీడ్బ్యాక్ అండ్ ద ఫీడ్బ్యాక్ రీచెస్ టు ఏ. దీనికి ఆడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. when two persons communicate with each other sending message and feedback, they form a communication circuit. పై దాంట్లో మనకి ఫీడ్బ్యాక్ ఉండదు. ఎట్టి పరిస్థితిలో నువ్వు ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి ఆస్కారం లేదు వర్టికల్ మెథడ్లో. వర్టికల్ మెథడ్లో ఏం జరుగుతుంది, దే ఆర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు బికి, ఏ నుంచి బికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వస్తుంది, బి ఏం చేయాలి, ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. బట్ సర్క్యూట్ మెథడ్లో అలాగ ఉండదండి. ఏ నుంచి బికి కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, బి ఏం చేస్తాడంటే, సార్ ఇన్స్ట్రక్షన్ నెంబర్ 3 ఫాలో అవడానికి మనకి పాసిబిలిటీ లేదు కాబట్టి 3ని మనం మ్యాండేటరీ చేయవలసిన అవసరం లేదు, తీసేయండి అని చెప్పి మళ్ళీ ఏకి ఫీడ్బ్యాక్ ఇస్తే ఏ ఏం చేస్తాడంటే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్లో ఆప్షన్ 3ని తీసేసి బికి పంపిస్తాడు. ఇందులో మనకి చూడండి, two people interacting can be colleagues placed at the same hierarchy level in an organization. ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఎవరి మధ్య జరుగుతుంది అంటే, ఇద్దరు కొలీగ్స్ ఉండాలి. అదిగోండి, ఇద్దరు కొలీగ్స్ ఉండాలి, ప్లేస్డ్ అట్ ది సేమ్ హైరార్కీ లెవెల్. అంటే ఏ మేనేజర్ అవ్వాలి అండ్ బి కూడా మేనేజరే అవ్వాలి. అంతేగాని ఏ మేనేజర్ అయ్యి బి సబార్డినేట్ అయితే దాన్ని మనం ఎట్టి పరిస్థితిలో సర్క్యూట్ మెథడ్ అనము. సర్క్యూట్ మెథడ్లో క్యాండిడేట్ ఏ ఈజ్ ఆల్సో మేనేజర్, క్యాండిడేట్ బి ఈజ్ ఆల్సో మేనేజర్, అండ్ బి కెన్ గివ్ సజెషన్స్ టు ఏ బికాస్ ఏ అండ్ బి ఆర్ అట్ ది సేమ్ లెవెల్. ఇద్దరు కూడా సేమ్ క్యాడర్లో పనిచేస్తున్నారు కాబట్టి. దెన్ యూ హ్యావ్ ద థర్డ్ వన్, దట్ ఈస్ కాల్డ్ చైన్ నెట్వర్క్ అంటాం. లుక్ ఎట్ ది థర్డ్ ప్యాటర్న్. థర్డ్ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్ అండి. చిన్న చిన్న కంపెనీస్లో మనకి థర్డ్ ప్యాటర్న్ని చాలా ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతారు. దిస్ ఈజ్ వాట్ వి సే ఇట్ యాస్ ద చైన్ నెట్వర్క్ అంటాం.
చైన్ నెట్వర్క్లో ఏం జరుగుతుంది చూద్దాం. చైన్ నెట్వర్క్లో ఏం జరుగుతుంది అంటే ది చైన్ ఆఫ్ కమాండ్ ఫ్రమ్ సీనియర్ టు జూనియర్స్ని ఒక కంపల్సరీ ఒక ప్యాటర్న్లో ఫాలో అవుతుందంట. ఏంటి ఆ ప్యాటర్న్ ఏంటి? నౌ సపోజ్ యూ హ్యావ్ అ క్యారెక్టర్ కాల్డ్ ఏ అండ్ యూ హ్యావ్ ది సబార్డినేట్స్ ఆర్ జూనియర్స్ ఉన్నారు. క్యాన్ బి బి, సి, డి, ఈ, ఎఫ్ and G. Look at the characters here. You have A, B, C, D, E, F, G అన్న క్యారెక్టర్స్ ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంట, కమ్యూనికేషన్ స్టార్ట్స్ ఎట్ ది టాప్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? టాప్ పర్సన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. టాప్ పర్సన్ దగ్గర స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి ఆ టాప్ పర్సన్ ఏమడవచ్చు? హీ కెన్ బి ఏ సిఇఓ ఆర్ హీ కెన్ బి ఏ చైర్మన్. ఒక కంపెనీ యొక్క చైర్మన్ అవ్వచ్చు లేదా సిఇఓ అవ్వచ్చు. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి దాని కింద ఉన్న ఫస్ట్ ఇమీడియట్ సూపర్వైజర్ ఇట్ కమ్స్ టు బి. బి నుంచి సి, సి నుంచి డి, డి నుంచి ఈ, ఈ నుంచి ఎఫ్ అండ్ ఎఫ్ నుంచి జీకి వెళ్ళాలి తప్ప ఆర్డర్ తప్పకూడదు. దీన్ని ఏమంటామంటే చైన్ నెట్వర్క్ అంటాం. చైన్ నెట్వర్క్లో ఏం జరుగుతుందండి? B, C, D, E, F, G are subsequent subordinates to A అనమాట. అంటే ఏ సిఇఓ అయ్యాడనుకుందాం, బి మేనేజర్ అయితే సి డెప్యూటీ మేనేజర్, దాని కింద డి, ఈ, ఎఫ్, జి హైరార్కీలో వరుసగా పెట్టిన వాళ్ళ యొక్క క్యాడర్స్. వాళ్ళ మధ్యన కమ్యూనికేషన్ ఆర్డర్లో జరగాలి తప్ప ఏమవుతుందండి, ఎట్టి పరిస్థితుల్లో మనం ఏ నుంచి జీకి వెళ్ళగలదా? ఫరాత్ వెళ్ళగలదా? నో సార్. వింటున్నారా మీరు అందరూ అసలు? ఎస్ సార్. వినకపోతే మాత్రం అయిపోతారు నా చేతిలో. అందరూ వినాలి. సో ఏ నుంచి ఎట్టి పరిస్థితుల్లో డైరెక్ట్ గా సికి రాలేదు, డికి రాలేదు, ఈకి రాలేదు, ఏ నుంచి జీకి కూడా వెళ్ళదు. కంపల్సరీ ఏ నుంచి బికి వెళ్ళాలి, బి నుంచి సికి వెళ్ళాలి. దీనికి ఒక కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయండి. డ్రాబ్యాక్స్ ఏంటంటే ఫస్ట్, దిస్ ఈస్ అ టైమ్ కన్జ్యూమింగ్. ఇది ఎంత టైం కన్స్యూమింగ్ అంటే, సపోజ్ ఏకి మనకి ఒక మెసేజ్ పెట్టాడు, సపోజ్ ఈ యొక్క డేటా అయిపోయింది అనుకుందాం, మొబైల్లో డేటా అయిపోయింది లేదా బ్యాటరీ డెడ్ అయిపోయింది అనుకుందాం, ఏం జరుగుద్దండి? ఆ మెసేజ్ చూడడు సార్. ఆడ మెసేజ్ చూడ్డు, అక్కడి నుంచి ఎఫ్కి వెళ్దు, ఎఫ్ నుంచి జీకి రాదు. ఎస్ సార్. సో వన్ ఈస్ టైమ్ కన్స్యూమింగ్. ద సెకండ్ వన్ ఈస్ అంటున్నాడు చూడండి, కమ్యూనికేషన్ మే నాట్ బీ క్లియర్. ఎందువల్ల క్లియర్గా ఉండదంటే, సపోజ్ నేను ఒక విషయం చెప్పాను మీకు, మీరు వెళ్ళి సేమ్ లెసన్ ఇంకొకరికి చెప్పాలి. భవానీ ఏం చేయాలంటే, భవానీ వాళ్ళ తమ్ముడికి చెప్పాలి సేమ్ లెసన్. నేను చెప్పిన మాటలు చెప్పగలదా భవానీ? నో సార్. ఆబ్వియస్లీ స్టోరీ మారిపోద్ది కదా. ఎస్ సార్. స్టోరీ మారిపోయేటప్పటికి ఏమవుతుంది, ఏ చెప్పిన కమ్యూనికేషన్ జీకి వచ్చేటప్పటికి కంప్లీట్ సినిమా మారిపోద్ది అనమాట. అక్కడేమో ఏమో బాహుబలి చెప్తాడు, ఎఫ్ నుంచి జీకి వచ్చేటప్పటికి అది వకీల్ సాబ్ సినిమా అయిపోద్ది. ఏమండి, దానికి దీనికి ఎలాంటి లింక్స్ ఉండవు. సో చైన్ నెట్వర్క్ చాలా డ్రాబ్యాక్ కలిగిన నెట్వర్క్ అండి. దెన్ నెక్స్ట్ నెట్వర్క్ చూడండి, ఇది నాకు చాలా ఇష్టం అండి. దిస్ ఈజ్ వాట్ వి సే వీల్ ఆర్ స్పోక్ నెట్వర్క్. వీల్ ఆర్ స్పోక్ నెట్వర్క్ అంటాం. స్పోక్ నెట్వర్క్ అంటే తెలుసా మీకు? స్పోక్ అంటే తెలుసా అండి? తెలీదు సార్. తెలీదు. ఎందుకు తెలుస్తుంది? సైకిల్ చక్రం చూసారు ఎప్పుడన్నా? ఎస్ సార్. సైకిల్ చక్రంలో ఫస్ట్ ఒక యాక్సిస్ ఉంటుంది, యాక్సిస్ కాడి నుంచి ఎన్ని స్పోక్స్ ఉంటాయి? ఎస్ సార్, చైన్స్. దీన్ని ఏమంటామంటే వీల్ ఆర్ స్పోక్ నెట్వర్క్ అంటాం. ఇందులో ఏం జరుగుతుందంటే చూడండి, you have a person called A who can be the CEO or the chairman or the supreme head of the company. ఇప్పుడు ఏ అన్నవాడు ఆ కంపెనీకి హెడ్. వీడు ఏం చేస్తాడంటే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాడు. ఇన్స్ట్రక్షన్స్ ఎవరెవరి దగ్గరికి వెళ్తాయి? ఐ విల్ స్టార్ట్ విత్ బి, సి, డి, ఈ, ఎఫ్ అండ్ జి. అదిగో
సేమ్ ఇందాకటి ప్యాటర్నే ఉంది. బట్ ఇందాకటి ప్యాటర్న్ లో మనకి ఏమైంది, చైన్ లోంచి A to B, B to C, C to D అలాగా సీక్వెన్స్ లో వెళ్ళి. బట్ ఇక్కడ అలా కాదండి. ఏ నుంచి ఇన్ఫర్మేషన్ కెన్ రీచ్ టు బి అండ్ బి కెన్ గివ్ ఫీడ్బ్యాక్ డైరెక్ట్లీ టు ఏ. అలాగే ఏ నుంచి సికి వెళ్ళొచ్చు, సి నుంచి ఏకి రావచ్చు, ఏ నుంచి డికి వెళ్ళొచ్చు, డి నుంచి ఏకి రావచ్చు, ఏ నుంచి ఈకి రాస్తుంది, ఈ నుంచి ఏకి రావచ్చు. నౌ దిస్ టైప్ ఆఫ్ నెట్వర్క్ ఈస్ కాల్డ్ మనకి స్పోక్ నెట్వర్క్ ఆర్ వీల్ నెట్వర్క్ అంటాం. ఇందులో ఏం జరుగుతుంది అంటే ఏ నుంచి ప్రతి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి వర్కర్కి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. ఎలాంటి మిస్కమ్యూనికేషన్ జరగడానికి వీల్లేదు. అంటే సపోజ్ ఏ డి ఫోన్ అయిపోయింది అనుకుందాం, డి డేటా అయిపోయింది అనుకుందాం, మెసేజ్ అన్న అయిపోద్దండి? ఆగదు. డీని పక్కన పెట్టేసి మొత్తం అందరికీ వెళ్ళిపోతుంది. దీంట్లో వీడు ఏమంటాడంటే ఇట్ ఈస్ అ డైరెక్ట్ అండ్ ఎఫిషియంట్ ఫర్ స్మాల్ బిజినెసెస్. చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకి ఇది చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. బట్ inappropriate way of communication in a large organization with many people. Suppose ఒక స్మాల్ కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫరాతే ఒక ఆర్గనైజేషన్ పెట్టిందండి. ఫరాత్ ఆర్గనైజేషన్లో ఏం జరిగిందంటే 1 2 3 4 5 6 6 ఎంప్లాయీస్ని పెట్టుకుంది. ఫరాత్ ఎంతమందిని పెట్టుకున్నావు? 6 పెట్టుకొని ఇప్పుడు ఫరాత్ ఏం చేయాలంటే ఈ 6కి మెసేజ్ కన్వే చేయాలంటే ఫరాత్ సింపుల్గా ఏం చేస్తుంది అంటే ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుని, వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని వాట్సాప్లో అందరికీ ఇన్ఫర్మేషన్ పెడుతుంది. ఇప్పుడు అలా కాకుండా ఫరాత్ ఏం చేసిందంటే ఆ కంపెనీ పెద్దది అయిపోయేటప్పటికి 600 మంది వర్కర్స్ వచ్చేసారు. ఇప్పుడు 600 మందికి వాట్సాప్ గ్రూప్ చేయడం అవుతుందండి? అవ్వదు, జరగదు. సో దీని యొక్క డ్రాబ్యాక్ ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ స్మాల్ బిజినెస్లకి మాత్రమే జరుగుతుంది. ఏమండి, ఏ కంపెనీ విత్ మెనీ పీపుల్ అయితే కనుక వర్కౌట్ అవ్వదు. ఒకవేళ కనుక ఇఫ్ ఎట్ ఆల్ ఏ ఈజ్ నాట్ ఎఫిషియెంట్ పర్సన్ అనుకుందాం. సపోజ్ ఫరాత్ పెట్టిన కంపెనీలో ఫరాత్కి బిజినెస్ చేయడం రాలేదనుకుందాం. ఆబ్వియస్లీ సి, బి, డి, జి, ఎఫ్ వీళ్ళందరూ కూడా అందరూ సఫర్ అయిపోతారు. సో వీడు అంటున్నాడు ఇఫ్ ది సెంట్రల్ ఫిగర్ ఈస్ నాట్ కాంపిటెంట్ ది ఎంటైర్ బిజినెస్ విల్ సఫర్. ఇలాంటి బిజినెస్ లో ఏం జరుగుతుంది అంటే ఏ అన్నవాడికి డెసిషన్ మేకింగ్ రాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా కొలాప్స్ అయిపోతారు అంటున్నాడు. వీల్ నెట్వర్క్ అర్థమైందా అందరికీ? ఓకే, నౌ లెట్ us go to స్టార్ నెట్వర్క్. స్టార్ నెట్వర్క్ లో ఏం జరుగుతుందంటే ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఛానల్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ ఇట్ ఈస్ ఓపెన్ టు ఆల్ మెంబర్స్. ఇందాక మనం స్పోక్ అనుకున్నాం అంటే ఏ నుంచి బికి, ఏ నుంచి సికి, ఏ నుంచి ఎఫ్కి వెళ్తుంది. కానీ ఇక్కడ అలా కాదు. యూ హ్యావ్ ది క్యారెక్టర్ ఏ అండ్ యూ హ్యావ్ సి, యూ హ్యావ్ బి, యూ హ్యావ్ ఎఫ్, యూ హ్యావ్ జి, ఎవరినన్నా పెట్టుకో. ఏమవుతుందంటే ఇక్కడ ది ఇన్ఫర్మేషన్ డైరెక్ట్లీ గోస్ టు ఏ టు బి, బి టు సి, C to G, G to F. Information can go from F to C. Information can go from F to B. Information can go from C to A. Information can go from G to B. ఎలాగన్నా వెళ్ళొచ్చు స్టార్ నెట్వర్క్ లో. దే ఆర్ ఫ్రీ టు కమ్యూనికేట్. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు స్టార్ నెట్వర్క్ లో. వేర్ ద కంప్లీట్ టీమ్ ఈజ్ ఇన్వాల్వ్డ్. ఇలాంటి వాటికి ద కంప్లీట్ టీమ్ ఇన్వాల్వ్ అవుతారు. ఇలాంటి చోట్ల వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ ఇన్ ఏ కంపెనీ. చాలా మటుకు ఎంఎన్సి కంపెనీస్ ఏం చేస్తాయంటే దే సింప్లీ ఫాలో స్టార్ నెట్వర్క్ ఆఫ్ కమ్యూనికేషన్ అండి. స్టార్ నెట్వర్క్ కమ్యూనికేషన్లో ఏం జరుగుతుంది అంటే చాలా ఎఫిషియెంట్గా జరుగుతుంది. కమ్యూనికేషన్ జరిగిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా బ్రేక్ అవ్వదు. ఒక క్యాండిడేట్ బి మిస్ అయినా కూడా మిగతా అన్ని కూడా వాళ్ళకి చక్కగా ఇన్ఫర్మేషన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు. నా ఎన్ని చెప్పుకున్నామో మనం నెట్వర్క్స్ లో చెప్పండి నాకు ఒకసారి. 5 చెప్పుకున్నాం సార్. 5 చెప్పండి నాకు మళ్ళీ ఒకసారి. వర్టికల్ నెట్వర్క్, సర్క్యూట్ నెట్వర్క్, చైన్ నెట్వర్క్, వీల్ ఆర్ స్పోక్ నెట్వర్క్, స్టార్ నెట్వర్క్స్. ఒక్కొక్క దాని గురించి డయాగ్రామ్ వేసి రాయగలరా? ఎస్ సార్. ఓకే, నేను బీసీఆర్ టెస్ట్ పెడతాను. టెస్ట్ పెట్టినప్పుడు చూస్తాను మీ సంగతి.
Now let us Okay. see the characters of effective communication. Characters ఏంటి చూద్దామండి. Yes, sir. దీన్ని సింపుల్ గా మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గో ఫర్ 6 C's. ప్రజ్ఞ వింటున్నావా? Yes, sir. ఓకే, వాట్ ఆర్ ది క్యారెక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అన్నప్పుడు తల్లి యు సింప్లీ రిమెంబర్ దట్ యాజ్ 6 C's. 6 C's గుర్తుపెట్టుకుంటే మిగతా 3 పాయింట్లు ఈజీగా రాసుకోవచ్చు. టోటల్ మనకి 9 పాయింట్స్ ఉన్నాయి. అందులో 6 C's అయిపోతే 7, 8, 9 మిగతా 3 గుర్తుపెట్టుకుందాం. ఫస్ట్ది లెట్ us see క్లియర్. సెకండ్ది కన్సైజ్. థర్డ్ది కాంక్రీట్. ఫోర్త్ది కోహరెంట్. ఫిఫ్త్ది కంప్లీట్. అండ్ సిక్స్త్ది courteous. లుక్ అట్ ది 6 C's ఒకసారి చూడండి. క్లియర్, కన్సైజ్, కోహరెంట్, కాంక్రీట్, కంప్లీట్ అండ్ కర్టియస్. ఈ 6 C's ని మనం గుర్తుపెట్టుకోవాలి. 6 C's రావాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ క్లియర్ అంటాడు. క్లియర్ అన్నప్పుడు దాని అర్థం ఆ పదంలోనే ఉంది. నువ్వు మాట్లాడేది ఏదన్నా సరే దాంట్లో క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలి అంటే లాంగ్వేజ్ సింపుల్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్ అర్థమైంది అందరికీ? Yes, sir. రైట్. నువ్వు మాట్లాడేది ఏదన్నా క్లియర్గా ఉండాలంటే ఫస్ట్ క్లారిటీ ఉండాలి. క్లారిటీ ఉండాలంటే లాంగ్వేజ్ సింపుల్గా ఉండాలి. Simple గా ఉండాలి. లాంగ్వేజ్ సింపుల్గా ఉండాలి అంటే అర్థం చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుకోవడానికి ట్రై చేయి. అంతేగాని పెద్ద పెద్ద పారాగ్రాఫ్లు పెద్ద పెద్ద పేజీలతోటి నింపొద్దు అన్నాడు. అర్థమైందమ్మా? పాయింట్ 1. Yes, sir. పాయింట్ 2 కన్సైజ్. కన్సైజ్ అంటే అర్థం ఏంటంటే బిజినెస్ కమ్యూనికేషన్స్ లో మనం మాట్లాడుకునేటప్పుడు ద టాపిక్ షుడ్ బి వెరీ సింపుల్, చిన్నగా ఉండాలి అంతే తప్ప దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకోవద్దు. డ్రాగ్ ఆన్ చేసుకోవాలంటే అర్థం ఏం చెప్పండి? కన్సైజ్ అంటే లాంగ్ సెంటెన్సెస్ వద్దు అంటున్నాడు. వెరీ షార్ట్, వెరీ కన్సైజ్ గా చిన్న సింపుల్ మ్యాటర్ని చెప్పాలనుకుంటుంది అంతా కూడా 2 లేదా 3 వాక్యాల్లో కంప్లీట్ చేసేయాలి తప్ప దాన్ని లెందీ ప్రాసెస్ లో పెట్టుకోవద్దు. ఏమండి? ఇందువల్ల లెందీ ప్రాసెస్ లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఎలాబొరేట్ డీటెయిల్స్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నువ్వు ఎలాబొరేట్ డీటెయిల్స్ జోలికి వెళ్ళకు, కన్సైజ్ గా మాట్లాడుకో, కంటెంట్ ని చాలా చిన్నగా ఉంచు. దీన్ని చెయ్యాలి అంటే ఇర్రెలవెంట్ వర్డ్స్ అవాయిడ్ చేయి. ఏం చేయమంటాడమ్మా? అవాయిడ్ ఇర్రెలవెంట్ వర్డ్స్. ఓకే, పాయింట్ నెంబర్ 3. వాట్ యు మీన్ బై కోహరెంట్ అంటే అర్థం ఏంటి? దేర్ షుడ్ బి అ కనెక్షన్ బిట్వీన్ 2 సెంటెన్సెస్. దాన్ని ఏమంటాడు? లాజికల్ గా అరేంజ్ చేసుకోవాలి మన యొక్క సెంటెన్సెస్. అంటే సెంటెన్స్ ఏ వచ్చి ఒకటి మాట్లాడుతుంది, సెంటెన్స్ బి వచ్చి వేరేది మాట్లాడుతుంటారు. ఏ అండ్ బి ఫెవిక్విక్ ఏంటి అతికించుకోవడానికి ఉండదండి. సో కాంక్రీట్ గా ఉండాలి అంటే అర్థం ఏంటంటున్నాడు? ద సెంటెన్స్ షుడ్ బి, చూడండి కాంక్రీట్ పాయింట్ లో, ఇట్ షుడ్ బి టాంజిబుల్. టాంజిబుల్ అంటే అర్థం చేసుకోవడానికి లాజికల్ గా ఉండాలి. అండ్ ఇట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఈ స్టేట్మెంట్ లో మనం చాలా ఇంపార్టెంట్ అండి. ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్స్ మాట్లాడాలి. ఉన్నదాన్ని ఇన్ఫర్మేషన్ కాంక్రీట్ గా మనం
ప్రొవైడ్ చేయగలిగాలి. కాంక్రీట్గా ప్రొవైడ్ చేస్తే ఏమంటున్నాడు, abstract ఐడియాస్ అండ్ థాట్స్ని అటాచ్ చేయదు. నెవర్ గో ఫర్ abstract ఆర్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇన్ఫర్మేషన్ దట్ యు ఆర్ నాట్ క్లియర్ అబౌట్. అలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా దాంట్లోకి అటాచ్ చేయొద్దు. కాంక్రీట్ దాంట్లో నువ్వు ఏదైనా మాట్లాడుతుంటే దానికి కంపల్సరీ ట్రూత్ ఆర్ ఫ్యాక్ట్ అటాచ్ చేసి మాట్లాడాలి. దట్ ఈస్ వాట్ వి సే ఇట్ యాస్ కాంక్రీట్ మెసేజింగ్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కొహెరెంట్ అంటున్నాడు. కొహెరెంట్ అంటే అర్థం ఏంటంటే డోంట్ జంప్ టు కంక్లూజన్స్. డోంట్ జంప్ టు కంక్లూజన్స్. డోంట్ జంప్ టు కంక్లూజన్స్ అంటే ఏంటి, స్టేట్మెంట్ ఏ నుంచి స్టేట్మెంట్ 2కి వచ్చి నువ్వు సొంతంగా ఏదో అటాచ్ చేసేసుకుని నువ్వు నీ సొంత అభిప్రాయాలను మాత్రం దాంట్లో అటాచ్ చేయకు. కొహెరెంట్లో వాడు అంటున్నాడు కాంట్రడిక్టరీ వర్డ్స్ వాడద్దు. డోంట్ యూజ్ కాంట్రడిక్టరీ వర్డ్స్. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కాంట్రడిక్టరీ వర్డ్స్ కానీ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కానీ వాడడానికి వీల్లేదు. ఏమండి ఇంకేమంటున్నాడు, యూజ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ ఈజీలీ అండర్స్టూడ్. ఎదుటి వ్యక్తికి చాలా సింపుల్గా అర్థమయ్యేది వాడమంటాడు. అన్నీ కూడా టాపిక్ రిలవెంటే ఉండాలి తప్ప, ఇదిగోండి టాపిక్ రిలవెంట్ మెటీరియల్స్ ఉండాలి తప్ప ఇర్రెలవెంట్ మెటీరియల్ని పెట్టుకుని మనం అక్కడ మాట్లాడొద్దు. ఇందాక కూడా మాట్లాడుకున్నాం మనం, ఇర్రెలవెంట్ వర్డ్స్ని తీసేయాలి. ఇర్రెలవెంట్ని తీసేస్తే ఏమవుద్ది, ఆబ్వియస్లీ స్టేట్మెంట్ అంతా కొహరెంట్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ కంప్లీట్ అంటున్నాడు. కంప్లీట్ దాంట్లో ఏమవుతుందండి, ఇన్ఫర్మేషన్ని కంప్లీట్గా ప్రొవైడ్ చేయాలి. ఇన్ఫర్మేషన్ కంప్లీట్ ప్రొవైడ్ చేయాలంటే అర్థం అవ్వాలి, దానికి ఒక స్ట్రక్చర్డ్ ప్యాటర్న్ ఉండాలి. ఓపెనింగ్ ఉండాలి, మిడిల్ స్టేట్మెంట్స్ ఉండాలి, క్లోజింగ్ స్టేట్మెంట్స్ ఉండాలి. దీంట్లో ఏముంటుందంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా ఉంటుందో కంపెనీ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది. కంపెనీ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది, బెటర్ డెసిషన్ మేకింగ్ అవుతుంది. ఇక్కడ ఇట్ హెల్ప్స్ ఇన్ బెటర్ డెసిషన్ మేకింగ్ అండ్ ది ఇన్ఫర్మేషన్ ఈజ్ రెడీలీ అవైలబుల్ ఎట్ ది ఎంటర్. ఎప్పుడైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామో రిసీవ్ చేసుకుంటున్న వ్యక్తి దగ్గర మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కరెక్ట్గా ఉంటుంది. దెన్ కర్టియస్. కర్టియస్ అంటే అర్థము ఆల్వేస్ బీ పొలైట్, ఆల్వేస్ బీ జనరస్. ఎప్పుడు కూడా కర్టియస్గా ఉండాలి, జనరస్గా ఉండాలి. అంతే తప్ప నీకేదో కోపంగా ఉండి నువ్వు ఏదైనా మూడ్ బాగోలేనప్పుడు లెటర్ రాసావు అనుకోండి, ఆబ్వియస్లీ ఆ లెటర్ ఏమవుతుందంటే మొత్తం చండాలం అయిపోద్ది. సో ఈ 6 C's ఫాలో అవుతూ మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్గా ఉండాలి, కన్సైజ్, కాంక్రీట్, కొహరెంట్, కంప్లీట్ అండ్ కర్టియస్. ఈ 6 C's అందరికీ గుర్తున్నాయి ఇప్పుడు? ఎస్ సార్. గుడ్. ఇంకా మిగిలిపోయిన పాయింట్ 7, 8, 9. 7 ఏమంటున్నాడు చూద్దాం. లిజనింగ్ ఫర్ అండర్స్టాండింగ్. లిజనింగ్ టు అండర్స్టాండింగ్ ఏంటంటే అర్థము, సపోజ్ నౌ ఐ టుక్ భవానీ అని తీసుకున్నాను. భవానీ నువ్వు పుట్టగానే అమ్మ అనేసావా? నో సార్. ఫస్ట్ అమ్మ ఏమందంటే నేను అమ్మ 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 అని పిలుస్తుంటే నువ్వు కూడా అమ్మ 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 అన్న పదం చూసి విని ఆ తర్వాత అమ్మ అని పలికవు, అంతే కదా? ఎస్ సార్. పుట్టగానే నువ్వు నాకు అది కావాలి అని అడిగేసావు అమ్మని? నో సార్. సో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఏదైనా సరే వింటామండి, విన్న తర్వాతే మనకి మాట వస్తుంది. సో వీడేమంటాడంటే వినేటప్పుడు వీఆర్ బొంబార్డెడ్ విత్ నాయిస్ అండ్ సౌండ్స్. అయినా సరే మనం ఏం చేయాలి, ఇఫ్ యూ కెన్ కేర్ఫుల్లీ లిజన్ వాట్ యు రిక్వైర్ దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ వాట్. దీంట్లో మనకి నాన్ వర్బల్ క్యూస్, వర్బల్ క్యూస్ అని 2 రకాలుగా మాట్లాడుకున్నాం. ఎప్పుడైతే వినగలుగుతామో మనం కంప్లీట్ దాన్ని మెసేజ్ని అర్థం చేసుకోగలుగుతాం. మెసేజ్ని అర్థం చేసుకున్న తర్వాత మనం ఇది ఇన్ఫర్మేషన్ని అబ్జర్వ్ చేసుకోగలుగుతాం. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే దానికి ఒక రీజన్, ఒక లాజిక్ అప్లై చేసి మనం అర్థం చేసుకోగలుగుతాం. దిస్ ఈజ్ వాట్ లిజనింగ్ ఫర్ అండర్స్టాండింగ్ ఈజ్. లిజనింగ్ ఫర్ అండర్స్టాండింగ్లో ఏమవుతుందంటే యూ షుడ్ బి వెరీ క్లియర్ అబౌట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ వాట్ యువర్ లిజనింగ్. వింటున్నాం కదా అని చెప్పి వినేయడం కాదండి, వింటున్న దానికి దేనికోసం వింటున్నాం మనం అన్నది నీకు ఒక ఆబ్జెక్టివ్ కలిగి ఉండాలి అంటున్నాడు. ఇలా గనక చేయగలిగితే దెన్
you can come to a judgment, you can come to an opinion, and you can react to the listener. ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడికి నువ్వు ఏం చేయొచ్చు అంటే రియాక్ట్ అవ్వచ్చు. లేని పక్షాన్ని ఏమవుతుందంటే జస్ట్ బుర్ర ఒప్పుకుని వెళ్ళిపోవడం తప్ప ఏం జరగదు. సో లిజన్ టు అండర్స్టాండ్లో మనం ఏం చేస్తామంటే ది అబ్జర్వర్ షుడ్ లిజన్ టు ది నాన్ వెర్బల్ క్యూస్, ద అబ్జర్వర్ షుడ్ లిజన్ టు అండర్స్టాండ్ ది కంప్లీట్ మెసేజ్. మొత్తం మెసేజ్ అంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో దానికి కొన్ని అప్లై చేయాలి. ఏంటి అప్లై చేయమంటున్నాడు? లాజికల్ రీజనింగ్ అప్లై చేయమంటున్నాడు, జడ్జ్మెంట్స్ తీసుకోమంటున్నాడు, ఒపీనియన్స్ యాడ్ చేయమంటున్నాడు. యాడ్ చేసిన ఒక కంక్లూజన్కి రమ్మంటున్నాడు. దట్ ఈస్ లిసన్ టు అండర్స్టాండ్. దెన్ యు హ్యావ్ ఫోకస్ అండ్ అటెన్షన్. ఫోకస్ అండ్ అటెన్షన్లో ఏం జరుగుతుందంటే అండి, మనం సాధారణంగా ఏదైనా వింటున్నప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్ పోతుందండి, పక్కకు పోతుంది. దట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్ నౌ డేస్. సో ఏదన్నా అలాగే ఎప్పుడైతే పోతుంది అంటే అర్థం ఏంటంటే యు ఆర్ అండర్ ఎమోషనల్ డిస్ట్రెస్. నేను చెప్పేది నువ్వు వినకుండా ఫోన్ పక్కన పెట్టేసి కూర్చున్నావు అనుకుందాం. ఉన్నారు క్లాసులో అలా చేసే వాళ్ళు ఉన్నారు, లేకుండా లేరు. చేస్తున్నారంటే అర్థం ఏంటంటే యువర్ మైండ్ ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్ థింకింగ్ సంథింగ్ అబౌట్ ఎక్స్ట్రా థింగ్స్ అదర్ దెన్ ది క్లాస్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే నువ్వు డిస్ట్రాక్ట్ అయిపోతావు. చూడండి అంటున్నాడు లైక్ రింగింగ్ ఆఫ్ ఎ ఫోన్ ఆర్ అన్ ఇన్కమింగ్ ఈమెయిల్. ఓ ఫోన్ రింగ్ అవడం, లేదంటే ఒక ఇన్కమింగ్ ఈమెయిల్, ఒక నోటిఫికేషన్ రావడం. ఇలాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఆబ్వియస్లీ నీ యొక్క ఫోకస్ మెయిన్ దాని నుంచి డీవియేట్ అయిపోతుంది. ఎప్పుడైతే డీవియేట్ అవుతుందో నీకు డిస్ట్రెస్ వచ్చేస్తుంది. ఇంకా కారణాలు ఏమవచ్చు, వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, ఏమండి ఎమోషనల్ డిస్ట్రెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా నిన్ను డిస్ట్రాక్ట్ చేస్తాయి. ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే యూ కెన్ మిస్ సమ్ మేజర్ పాయింట్స్ వెన్ లిజనింగ్ టు సంథింగ్. ఏదైనా వింటున్నప్పుడు మనకి ఇలాంటి డిస్ట్రాక్షన్స్, నోటిఫికేషన్ వచ్చిందనో లేకపోతే అది జరిగిందనో ఇది జరిగిందనో ఎప్పుడైతే చూస్తామో డిస్ట్రాక్ట్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే మనం కొన్ని మేజర్ పాయింట్స్ మిస్ చేసుకుంటాం. ఇలాంటి మేజర్ పాయింట్స్ మిస్ అయినప్పుడు ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. కమ్యూనికేషన్ ఏమవుతుందండి, ఇట్ బికమ్స్ ఇన్ఎఫెక్టివ్. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కి ఫోకస్ అండ్ అటెన్షన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఫోకస్ పోద్దో, అటెన్షన్ పోద్దో ఆబ్వియస్లీ నీకు ఏమవుద్దంట, నీ యొక్క కమ్యూనికేషన్ ఇన్ఎఫెక్టివ్. అందుకనే అంటారు నీకు మూడ్ బాగాలేనప్పుడు కమ్యూనికేట్ చేయొద్దు, మూడ్ బాగున్నప్పుడు మాత్రమే మెసేజ్లు పెట్టండి. మూడ్ బాగోలేనప్పుడు మాత్రం మెసేజ్లు పెడితే ఆబ్వియస్లీ అవతల వ్యక్తికి అది వేరేగా అర్థమవుతుంది. Then comes the 9th point. This is called emotional awareness. What do you mean by emotional awareness? వాడు చూడండి, వాడు అంత చక్కగా మాట్లాడుతున్నాడు. హ్యూమన్ బిహేవియర్ ఈజ్ నాట్ అండర్ ది సోల్ కంట్రోల్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ డెలిబరేషన్స్ బట్ రిజల్ట్స్ ఆఫ్ ది ఇంటరాక్షన్స్ ఆఫ్ ది టూ ప్రాసెసెస్. ఎమోషన్స్ అండ్ బిహేవియర్ రెండు కలిపితే నువ్వేంటన్నది చెప్పొచ్చంట. అంటే ఏ టైంలో నువ్వు ఎలా ఉంటావు, ఏ టైంలో నీ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకోగలిగితే నువ్వు ఏంటి, నీ వ్యక్తి ఏంటి అన్న దానికి నేను ఒక కంక్లూజన్కి రాగలను. సో వీడేమంటాడు, ఎమోషన్స్ ప్లే మేజర్ రోల్ ఇన్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్. సో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్నాయంటే పర్సన్ యొక్క కెపాసిటీ దెబ్బతింటుంది. ఇంటెన్స్ ఎమోషన్స్ ఉండకూడదు. అలాంటి ఎమోషన్స్ ఉన్నప్పుడు వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్స్. కాన్సిక్వెంట్లీ వాటి చూడండి ఈజ్ అ నెసెసరీ ఎలిమెంట్ ఫర్ గుడ్ కమ్యూనికేషన్. ఎమోషనల్ అవేర్నెస్ అన్నది కమ్యూనికేట్ చేయాలంటే ఒక మేజర్ పార్ట్ అంటండి. వైల్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పర్సన్ ఆర్ ఎ గ్రూప్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది ఎమోషన్స్ యూ, షీ, దే ఆర్ బ్రింగింగ్ టు ది డిస్కషన్స్. ఏదైనా ఒక గ్రూప్ డిస్కషన్లో జాయిన్ అవుతుంటే కనుక దాంట్లోకి ఎదుటి వ్యక్తి యొక్క ఎమోషన్స్ దెబ్బతినేటట్టు మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తి యొక్క వాడి యొక్క సో దాన్ని మనం దాన్ని ఏమంటాము, వాడి యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేసుకుని దానికి తగ్గట్టు మనం ఎమోషన్స్ మాట్లాడాలి తప్ప నువ్వు మాట్లాడుతున్నాను కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది అంటున్నాడు. ఇలాంటి జరిగితే ఏమవుతుంది, making your own and other emotions and communicating, keeping in mind the emotional state of others people in smooth interaction and can break down the listening process. ఎదుటి వ్యక్తి ఏదో బాధల్లో ఉన్నాడు, ఆడి బాధను తీసుకుని నేను ఎగ్జాంపుల్ కింద చెప్పుకుంటూ వెళ్ళాను అనుకోండి, ఆడు చెప్పింది నేను వింటాడా?
వినడు. వినడు సార్. ఆబ్వియస్లీ వాడు ఏమింటాడంటే కళ్ళంటే నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి వాడికి. అది నేను చెప్పింది నేను ఎక్కడ వింటాడు? సో ఇలాంటివి మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. కాన్సెప్ట్ అర్థమైందమ్మా ఇది? ఎస్ సార్. 6 C's listening to understand, focus and attention, emotional అవేర్నెస్. awareness. ఈ 9 పాయింట్స్ మీద రాయగలరా? ఎస్ సార్. Yes, sir. నాకు ఒక్క నిత్య తప్ప ఇంకెవ్వరూ మాట్లాడలేదు. Yes, sir. యా జాయద్, Sir. 6 పాయింట్స్ మీద రాయగలవా? Sure, sir. ఫస్ట్ 6 C's, తర్వాత 7, 8, 9 లిసన్ టు అండర్స్టాండ్, ఫోకస్ అండ్ అటెన్షన్, ఎమోషనల్ అవేర్నెస్. నౌ లెట్ us go to barriers of listening. ఈ లెసన్ అవగొట్టేద్దామని ఈరోజు, ఓకేనా? ఓకే సార్. ఓకే, మైట్ బి 10 or 15 minutes ఎక్స్ట్రా పడుతుంది, బట్ అయిపోతుంది. ఓకే సార్. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉందండి? నో సార్. నేను నీకు కదరా అంటుంది, మిగతా వాళ్ళకి. ఏమంటే వెళ్ళిపోతారా? ఉంటాం సార్. No, sir. అలాగేం కాదు సార్. ప్రజ్ఞ మాట్లాడట్లేదు, ఫరాద్ మాట్లాడట్లేదు, హేమ సంతోషి మాట్లాడట్లేదు. Sir, sir. నిద్రపోతున్నారు కదా మీరు అందరూ ఫోన్ పక్కన పెట్టేసి. No, sir. బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్. ద ఫస్ట్ వన్ ఈజ్ ఫిజికల్ బ్యారియర్. బ్యారియర్ అంటే తెలుసు కదండి, హర్డిల్ ఆర్ సంథింగ్ దట్ స్టాప్స్ us ఫ్రమ్ లిజనింగ్. ఆ కమ్యూనికేషన్ లో బ్యారియర్ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ అంటండి. ద సెకండ్ వన్ ఈజ్ ఆర్గనైజేషనల్. The third one is language. The fourth one is cultural. The fifth one is emotional. Sixth one is attitude. Seventh one is perception. The eighth one is psychological. The ninth one is technological. And the 10th one is gender. నాన్న మీరు సబ్ హెడ్డింగ్స్ కరెక్ట్ గా రాసుకుంటే చాలు. ఇదంతా దాంట్లో మిగతా రాసేదంతా చెత్తే. అబ్జర్వ్ చేశారా మీరు? అవును సార్, అన్ని సేమ్ పాయింట్స్ ఉన్నాయి సార్. మిగతా మాట్లాడుకుని ఇదంతా చెత్తేనండి. దీన్ని సింపుల్ గా నేను చూడండి, ఈ 10 పాయింట్స్ ని నేను 2 నిమిషాల్లో ఎలా రాసుకుంటాను. ఫిజికల్, ఆర్గనైజేషనల్, లాంగ్వేజ్, కల్చరల్, ఎమోషనల్. మీరు ఇలాగ గుర్తుపెట్టుకోవడానికి యూ ట్రై టు డూ విత్, చూడండి PPP 3 P's ఉన్నాయి. ఏంటి 3 P's ఏంటి? ఫిజికల్, సైకలాజికల్, పర్సెప్షన్. తర్వాత యు హ్యావ్ ఓ తోటి ఏమున్నాయి? ఆర్గనైజేషన్, లాంగ్వేజ్, కల్చర్, ఎమోషనల్, జెండర్. స్టార్టింగ్ ఆల్ఫాబెట్ ఏ పెట్టుకుందాం. A3P OLCEG కావాలి. అయిపోయినాయి 10 అక్కడికి అయిపోయాయి సార్. ఇలా గుర్తుపెట్టుకోండి. మనకి ఫస్ట్ కావాలి ఏ అంటే యాటిట్యూడ్, తర్వాత 3 P'లు కావాలి. ఫిజికల్, టెక్నాలజికల్, పర్సెప్షన్. తర్వాత O స్టాండ్స్ ఫర్ ఆర్గనైజేషన్, L స్టాండ్స్ ఫర్ లాంగ్వేజ్, C స్టాండ్స్ ఫర్ కల్చరల్, E స్టాండ్స్ ఫర్ ఎమోషనల్ అండ్ G స్టాండ్స్ ఫర్ జెండర్. చూద్దాం. ఫిజికల్ బ్యారియర్ అంటే అర్థం ఏంటి? సపోజ్ నువ్వు ఏదో లెసన్ వింటున్నావు, లేకపోతే ఒక సెమినార్ వింటున్నావు, వెనకాల నుంచి మీ తమ్ముడు వచ్చి డోర్ కొట్టాడు. భరత్, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుందా? తిందా? తింటాం సార్. తింటది. డోర్లు కీమని డోర్ల శబ్దం తీసుకున్నా, టింగ్ మన ఫోన్లో నోటిఫికేషన్ వచ్చినా, ఇవన్నీ ఏమవుతాయి అంటే ఫిజికల్ బ్యారియర్స్ అయిపోద్ది. ఉన్నట్టుండే ఫరాత్ని మాట్లాడమన్నాను, మైక్ పనిచేయడం మానేసిందండి. ఫరాత్ ఏమో ఓ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంది. నాకేం వినిపించట్లేదు. కమ్యూనికేషన్ బ్రేక్ అయిపోయినట్టే కదా? బ్రేక్ అయిపోయింది సార్. బ్రేక్ అయిపోయింది. చూడండి అక్కడ
office doors, separate areas for different areas, large office areas, technological and lack of appropriate infrastructure is a physical barrier for communication. Part 2, organizational behavior. Organizational behavior lo vaadu antadu ఏమండి, if the chain of command is unclear, అంటే ఫస్ట్ ఏ మాట్లాడాలి, తర్వాత బి మాట్లాడాలి, ఏ మాట్లాడాలో బి మాట్లాడాలో తెలియదు అనుకుందాం, సి వింటాడా మాటలు. Winner, sir. So chain of command is unclear. The people or the person who may be listening is not at all, he cannot concentrate on anything what is listening. So organization కమ్యూనికేషన్ జరిగినప్పుడు ఒక ఆర్గనైజ్డ్ కమ్యూనికేషన్ ఉండాలండి. ఆర్గనైజ్డ్ కమ్యూనికేషన్ లో ఏం జరుగుతుంది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఏ ఇష్యూ ఎవరితో మాట్లాడాలి అన్న విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమవుతుంది, కన్ఫ్యూజన్ అండ్ ఇన్ఎఫిషియన్సీ ఉండదంట. సో ఆర్గనైజ్డ్ కమ్యూనికేషన్ లో ఏం జరుగుతుంది అంటే హూ టు టాక్ అండ్ హూ నాట్ టు టాక్ అన్నది ఒక క్లారిటీ కావాలి. ఆ క్లారిటీ ఉంటే ఏమవుతుందంటే జరిగే కమ్యూనికేషన్ చాలా ఎఫెక్టివ్ గా జరుగుతుందంట. ఫిజికల్ మాట్లాడుకున్నాం, ఆర్గనైజేషన్ మాట్లాడుకున్నాం. లాంగ్వేజ్ గురించి మాట్లాడాలంటే నేను సమిత గురించి మాట్లాడాలి. సమిత ఉందా క్లాస్లో? సమిత ఉందా క్లాస్లో? సమిత గురించి మాట్లాడాలంటే నేనేం చెప్తున్నా, నేను చూడండి తెలియని లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను అనుకుందాం. ప్రజ్ఞ, Yes, sir. do you know Korean language? No, sir. Chinese? No, sir. Okay. Bengali? No, sir. Okay. At least Tamil? No, sir. నేను సపోజ్ తమిళ్ లాంగ్వేజ్ లో మాట్లాడాను అనుకుందాం తల్లి, నీకేమన్నా అర్థం అవుద్దా? అర్థం అవుతుంది. సో ఎప్పుడన్నా మనం కమ్యూనికేట్ చేసినప్పుడు అప్రోప్రియేట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్రోప్రియేట్ వర్డ్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అప్రోప్రియేట్ టెర్మినాలజీ తెలుసుకోవాలి, వొకాబులరీ వాడాలి. వాడితే ఏమవుతుందంటే కమ్యూనికేషన్ ఈజీగా జరుగుతుంది. లేని పక్షాన్ని ఏమవుతుందంట కమ్యూనికేషన్ హర్డిల్ అయిపోతుంది. దట్ ఈస్ అబౌట్ లాంగ్వేజ్. నౌ లెట్ us go to కల్చరల్ థింగ్స్. కల్చరల్ థింగ్స్ అంటేని ఇండియా ఈజ్ అ డిఫరెంట్ కంట్రీ విత్ డిఫరెంట్ కల్చర్స్ అండి. అలాగని చెప్పి మనం ఒక కల్చర్ని ఎప్పుడు మనం డిగ్రేడ్ చేస్తూ మాట్లాడకూడదు. కల్చరల్ బ్యారియర్స్లో సాధారణంగా ఏం జరుగుతుందంటే మనకి చూడండి, అక్కడ కల్చరల్ లాంగ్వేజెస్లో డిఫరెంట్ పీపుల్ ఎక్కడ మనం సపోజ్ మన క్లాసే తీసుకుందాం. మన క్లాసులోనే వీ హ్యావ్ క్రిస్టియన్, వీ హ్యావ్ ముస్లిం, వీ హ్యావ్ హిందూ. ఏమండి ఎంతమంది ఉన్నప్పుడు వీ హ్యావ్ క్రిస్టియన్, ఎంతమంది ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక పర్టికులర్ కల్చర్ తీసుకుని ఆ కల్చర్ని పొగడుతూ మిగతా కల్చర్స్ని డిగ్రేడ్ చేస్తూ మాట్లాడకూడదు. కల్చరల్ బ్యారియర్ ఎప్పుడైతే వస్తుందో ఆబ్వియస్లీ ఒక కమ్యూనికేషన్ మధ్య దాంట్లో గ్యాప్ వచ్చేస్తుంది. అక్కడ చూడండి వాడు అంటున్నాడు, అండర్స్టాండింగ్ వేరియస్ కల్చర్స్ ఇన్ దిస్ ఇరా ఆఫ్ గ్లోబలైజేషన్ ఈజ్ అన్ అబ్సల్యూట్ నెసెసిటీ. ఇట్ ఈస్ అ మస్ట్ అంటున్నాడు. ఈ నెసెసిటీ వల్ల ఏమవుతుంది అంటే యూ కెనాట్ ఇంటర్ప్రిట్ థింగ్స్. ఇంటర్ప్రిట్ చేయాల్సిన అవసరం లేదు. డోంట్ జంప్ టు కంక్లూజన్స్. వీడేమన్నాడు, ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ కల్చరల్ దాన్ని తీసుకొచ్చి మనం కమ్యూనికేషన్లో తీసుకొస్తాం, అట్ బికమ్స్ ఎ బ్యారియర్. వింటున్నవాడు అదిగో నా గురించి మాట్లాడాడు కాబట్టి నేను వినకూడదు అన్న ఒక యాటిట్యూడ్లోకి వచ్చేస్తాడు. ఎప్పుడవుతుంది, మల్టీనేషనల్ కంపెనీస్ ఆఫర్ స్పెషల్ కోర్సెస్ అండ్ డాక్యుమెంట్స్ టు ఫెమిలరైజ్ ది స్టఫ్ విత్ ది కల్చర్ ఆఫ్ ది కంట్రీ. సపోజ్ రేపొద్దున మనకి సపోజ్ పూర్ణ మహాలక్ష్మి ఉందండి. పూర్ణ మహాలక్ష్మి నేను దుబాయ్ పంపించాను ఒక చిన్న జాబ్ పర్పస్ మీద. దుబాయ్కి వెళ్ళాను కదా, నాకు అక్కడ కల్చర్ నాకు తెలియదు కదా అని చెప్పి అక్కడ నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళే ముందు ఏం చేయాలి, మనం మహాలక్ష్మి వాళ్ళ యొక్క కల్చర్ తెలుసుకోవాలి. కల్చర్ తెలుసుకుని అప్పుడు మాత్రమే నువ్వు అక్కడ కల్చర్ తగ్గట్టు మాట్లాడాలి తప్ప లేని పక్షాన్ని ఏమవుతుందంటే నీ యొక్క కమ్యూనికేషన్ దెబ్బతింటుంది. ద నెక్స్ట్ కమ్స్ ఎమోషన్. ఎమోషన్స్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం. ఏమంటున్నాడు, జెలసీ, యాంగ్జైటీ, ఎన్వి, ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉండకూడదు. ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఫీలింగ్స్ ఉన్నాయో అవతల వ్యక్తి రిసీవ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రిసీవ్ చేసుకోలేడు. నువ్వు అసలు కరెక్ట్గా చెప్పలేవు. ఎమోషనల్గా ఎప్పుడు మాట్లాడొద్దు. అంటే ఫీలింగ్స్ ఏమండి సెంటిమెంట్స్ ఎప్పుడు కూడా నీతో క్యారీ చేయొద్దు. కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు ఎన్ని పక్కన పెట్టేసుకుంటే ఏమవుతుంది అంటే
నీ కమ్యూనికేషన్ చాలా ఎఫిషియెంట్ గా తయారవుతుంది. దెన్ నెక్స్ట్ కమ్స్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అంటే అర్థం ఏంటండి? అంటే పొగరుగా ఉండమని కూడా అంటారు. చూడండి 10 గంటల వరకు పడుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి నేను మాట్లాడితే వాళ్ళు ఏమంటారంటే సార్ నా గురించి చెప్తున్నారని ఫీల్ అవుతారు. ఈ యాటిట్యూడ్స్ ఎప్పుడూ తీసుకురావద్దండి. యాటిట్యూడ్స్ ఏమవుతాయి అంటే డిస్గ్రంటల్డ్, షై, ఇంట్రోవర్ట్, లేజీ ఎంప్లాయీస్ ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ యొక్క ఆర్గనైజేషన్ యొక్క కంప్లీట్ మొత్తం దాని యొక్క పరువు అంతా పోగొట్టేస్తారు. సో వెన్ ఎవర్ యూఆర్ వర్కింగ్ ఫర్ ఎ కంపెనీ యూ నీడ్ టు హ్యావ్ అన్ యాటిట్యూడ్. 8:30కి క్లాస్ అంటే 8:20కి ఆన్లైన్లో ఉండేటట్టు ఉండాలి. దాన్ని పంక్చువాలిటీ అంటాం. నువ్వు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తే నీ యొక్క యాటిట్యూడ్ ఏంటో తెలిసిపోద్ది. లేజినెస్ వద్దు, యాక్టివ్గా ఉండాలి, ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఉంటే ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మిగతా మైండ్ సెట్ అన్ని సెట్ అవుతాయండి. యాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దెన్ ద నెక్స్ట్ కమ్స్ పర్సెప్షన్ బ్యారియర్స్. ఈచ్ వన్ ఆఫ్ అస్ పర్సీవ్స్ డిఫరెంట్లీ. నేను ఏదైనా ఒక విషయం చెప్పాను అనుకోండి, అది అందరూ ఒకేలాగా తీసుకుంటారని రూల్ లేదు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా తీసుకోవచ్చు. ఈ టైప్ ఆఫ్ పర్సెప్షన్స్ ఎప్పుడైతే డిఫరెంట్గా ఉంటాయో దెన్ ఇట్ కాజెస్ ఏ మిస్కమ్యూనికేషన్. సో అవతల వ్యక్తి ఏదో చెప్పాలనుకుంటున్నాడు, అది చెప్పాలనుకున్న దాన్ని మనం అర్థం చేసుకోవాలి తప్ప అదిగో సార్ నన్నే అన్నారు, నా గురించే మాట్లాడారు అన్న ప్యాటర్న్లోకి వెళ్ళకూడదు. ఏం చెప్తున్నారు, దేని గురించి చెప్తున్నారు, దేన్ని రిలేట్ చేయడానికి చెప్తున్నారు అన్న కాన్సెప్ట్లో మనం తీసుకోగలిగితే మిస్కమ్యూనికేషన్ జరగకుండా ఉంటుంది. ఇది మన క్లాస్కి 100% ట్రూ అవుతుంది అండి. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ ఫిజియోలాజికల్. ఫిజియోలాజికల్ అంటే అర్థం ఏంటి? సపోజ్ ఒక వ్యక్తికి చెవి వినిపించదు. చెవి వినిపించకపోతే లేకపోతే ఒక వ్యక్తికి హెల్త్ బాగాలేదు, కెన్ ఈ కాన్సన్ట్రేట్ ఆన్ ది కమ్యూనికేషన్? నో సార్. అబ్సల్యూట్లీ నాట్. ఆబ్వియస్లీ నాకు పక్క నుంచి ఏమో హెడేక్ వచ్చేస్తుంది, నువ్వు పక్క నుంచి నువ్వు చెప్పేది వినాలి. ఫరాత్ నేను వినగలనా? నో సార్. ఆబ్వియస్లీ ఎప్పుడైతే మెంటల్గా హెల్త్ బాగోలేదో ఫిజియలాజికల్లీ డోంట్ కమ్యూనికేట్. ఇవన్నీ ఇందాక చెప్పుకున్నాయేనండి, మాట్లాడి. అర్థమైందా? సో నీకు హెల్త్ బాగాలేనప్పుడు లేదంటే నువ్వు చేయలేనప్పుడు ఆ పని జోలికి వెళ్ళకు, ఆ కమ్యూనికేషన్ చెయ్యొద్దు, ఆపేసుకో. చేసావా అవతల వ్యక్తికి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా వెళ్ళదు. దెన్ నెక్స్ట్ కమ్స్ టెక్నాలజికల్ బ్యారియర్స్. టెక్నాలజికల్ బ్యారియర్స్ అంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఏదన్నా మాట్లాడితే ఏదైనా వాడితే దాన్ని అప్గ్రేడెడ్ టెక్నాలజీ వాడండి తప్ప లో గ్రేడెడ్ ఆర్ డౌన్ గ్రేడెడ్ టెక్నాలజీ వాడితే ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ ఎఫెక్టివ్గా అవతలకి వెళ్ళదు. అర్థమవుతుందమ్మా? సో నెక్స్ట్ కమ్స్ జెండర్ బయాస్. జెండర్ బయాస్ అంటే అర్థం ఏంటి? ఆడ మగ వ్యత్యాసం అండి. ఇదిగో మేలు ఫిమేల్ డిఫరెన్స్ ఉండకూడదు. మేలు ఫిమేల్ డిఫరెన్స్ అంటే ఏంటి? ఓకే అమ్మాయి మాట్లాడుతుంది నేను వినాలా అన్న ఫీలింగ్ నువ్వు కలిగింది అనుకోండి, ఆబ్వియస్లీ అమ్మాయి మాట్లాడితే నువ్వు వినలేవు. అలాగే ఈ అబ్బాయి మాట్లాడితే నేను వినాలా అన్న కాన్సెప్ట్లో నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు దాన్ని వినలేవు. సో ఇలాంటి ఈ జెండర్ బయాస్ ఎప్పుడైతే ఉందో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే మనకి ఒక బ్యారియర్ ఏర్పడిపోద్ది. సాధారణంగా మనం అందరిని చూస్తాం, మనం ఏం చేస్తాం, ఎవరన్నా ఒక మగాడు మాట్లాడుతుంటే వింటాం తప్ప ఆడవాళ్ళు మాట్లాడుతుంటే వింటామా మనం? వింటారు. మీరెందుకు వినరు? అరే జయద్ ఆన్సర్ చెప్పండి రా. శ్రీకృష్ణ అరే ఎవ్రీబడి స్లీపింగ్. శరణ్య? నో సార్, వింటాం సార్. వింటాం సార్. సో ఓన్లీ వాళ్ళు మాట్లాడితే నేను వినాలి, వాళ్ళు మాట్లాడకపోతే ఈడు మాట్లాడితే నేను వినాలా అన్న ఫీలింగ్ వచ్చిందంటే ఏమవుతుందంటే ఆబ్వియస్లీ మనకి కమ్యూనికేషన్ బ్యారియర్ ఏర్పడిపోతుంది. సో బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ రాయగలరు ఇప్పుడు? ఓకే, ఇందాకేమో మనం ఏం మాట్లాడుకున్నాం? క్యారెక్టర్స్ ఆఫ్ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ 6E's 7, 8, 9 మాట్లాడుకున్నాం. ఇప్పుడు బ్యారియర్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లో టోటల్ 10 టాపిక్స్. A 3 P's OLCEG. చెప్పనన్నా అందులో టీ రాయలేదు సార్. టెక్నాలజికల్ రాయలేదు సార్. ఓకే యాడ్ చేసుకోండి. ఎవరది చెప్పింది నాకు? మహాలక్ష్మి సార్. గుడ్, మహాలక్ష్మి, నైస్. ఓకేనా తల్లి, అర్థమైందా? అర్థమైంది సార్. సో ఇది మీరు రాయగలరా? రాయగలం సార్. ఓకే నన్ను అయితే దట్ ఎండ్స్ ది కమ్యూనికేషన్ క్లాస్.
ఈ కమ్యూనికేషన్ క్లాస్ లో లాస్ట్ లో కేస్ స్టడీ ఉంది. రేపటి వరకు మీరు కేస్ స్టడీ చేయాలి అండ్ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ ఉన్నాయి వెనకాల. ఆ ప్రాక్టీస్ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసుకోగలరా బుక్ లో? Yes, sir. మిగతా వాళ్ళు మాట్లాడలేదు. ఎస్ సార్. హేమ సంతోషి, Yes, sir. అన్నపూర్ణ, రామచందర్. ఓకే, అయితే మీరు ఏం చేస్తారంటే రేపటికి ఇది కంప్లీట్ చేసుకుంటే మనం రేపటికంటే మండే కండి. Yes, sir. Okay, for Monday's class, we'll go with one more concept. That concept is, let us go with comprehension part 3. Yes, sir. Comprehension, note making and comprehension, note making. Okay, na? Okay, sir. Okay, guys, that will be the end of the class. Hope you enjoyed the class. We'll meet in Monday's class. Okay? Okay, sir. Okay, Tali. Bye. అందరూ బాగా చదవండి. Okay, sir. బాగా చదివిన తర్వాత అప్పుడు నాకు నేను మీకు టెస్ట్ పెట్టారా? బీసీఆర్ మీద టెస్ట్ ఉందా మీకు? Wednesday ఉంది, sir. 25th na. ఉందా? ఉంది, sir. ఉందా? ఉంది, sir. ఓకే, ఎప్పుడమ్మా టెస్ట్ ఎప్పుడు? 25th, sir. Wednesday.